దాదాపు 40 సంవత్సరాల పార్టీలు ఉన్నారండి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ కాదు, 26 కల్లా సరెండర్ అవ్వాలని. మీరు రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కగారు భయపడా, లేదా సమాజంలో వస్తున్న మార్పులుగా? ఎందువల్ల వచ్చారు మీరు? మీకేమైనా ఆరోగ్య సమస్యలు? అంటే ప్రధానంగా నేను వచ్చింది అంటే అనారోగ్య సమస్యతోటి వచ్చిన. అంటే ముఖ్యంగా గత 40 సంవత్సరాల కాలంగా అడవి లోపల తిరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ మోకాళ్ళ సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అంటే నడక కదా, నడక కాబట్టి ఈ మోకాళ్ళు అనేటి నడవని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీతో పాటు చాలా మంది ఉన్నారండి. ఉప్పాల గణపతి గారు కావచ్చు, తర్వాత ఇంకా పేర్లు చాలా మంది, మల్లా రాజిరెడ్డి గారు, తెలంగాణ నుంచి వెళ్ళిన అందరూ కూడా సెంట్రల్ క్యాంప్స్ ఉండి వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో ప్రజల కోసం పోరాటం చేయడం అవసరమా అనుకున్నారా? లేదు ఇంకా ముందు మన హెల్త్ చూసుకుందామని వచ్చే వరకు కనిపిస్తుంటారు కొంతమంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎందుకు చేస్తున్నామని అనేది మీకు ఎప్పుడు రాలేదా భావన? ప్రజల నుంచి మద్దతు కరువు అవుతున్న సమయంలో ఎందుకు చేయాలి మనం అనేది ఎప్పుడు రాలేదు ప్రశ్న మీకు? అట్లా ఎప్పుడు రాలేదు. అంటే ప్రజల కోసం మనం సాక్రిఫైస్ చేద్దామని పోయినాం కాబట్టి అలాంటిది ఎప్పుడు అట్లా పద్ధతి